కూడా వారాహి వాహనం మీద నుంచే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అయితే ఇక్కడ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఉత్కంఠగా ఆయన గెలుపు కోసం ఇప్పటికే అన్ని సమగ్రంగా సిద్ధం చేసినటువంటి నియోజకవర్గ ప్రజలైతేనో పార్టీకి సంబంధించిన నాయకులు, నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయిలో ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రణాళిక ఏంటో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ రేపు రాబోతున్నారు, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి మీరు పవన్ కళ్యాణ్కి ఏమి ఇవ్వబోతున్నారు? నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అనే న్యూస్ తెలిసినప్పటి నుంచి మా నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలకు కానీ, జనసేన ప్రజలకి కానీ, జనసేన వీర మహిళలకు కానీ, జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు అంటే ఒక అధినేత వచ్చి ఇక్కడ పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని మేము చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నామండి. సార్ ఎప్పుడెప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు సార్ ఇక్కడ మాతో ఉంటారు, ఉండబోతున్నారు అని. ఎలక్షన్స్ తర్వాత చెప్పే మాట ఇప్పుడే చెప్తున్నాను, సార్ ఆల్రెడీ గెలిచిపోయారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఆయన ఒక వ్యక్తి కాదండి, శక్తి అండి. ఎలా అంటే ఈ పిఠాపురం అనేది, ఈ గడ్డ చాలా పుణ్యం చేసుకుంది. అది ఎందుకు అంటే సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడే ఇక్కడ వెలసాడండి. సో అందుకు కానీ ఇక్కడ పిఠాపురం పుణ్యం చేసుకుంటే రెండోసారి మాకు ఇంకొక ఛాన్స్ వచ్చింది. అది ఏంటి అంటే ఆ దత్తాత్రేయుడే ఈ పవన్ కళ్యాణ్ గారి రూపంలో మా పిఠాపురం వచ్చి ఈ పిఠాపురం ప్రజలందరినీ పరిపాలించబోతున్నాడు. అసలు ఈ విషయం చెప్పడానికే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. సో ఇదే నెపంతో మొత్తం మా ప్రజలంతా కూడా సార్ కోసం చాలా వెయిట్ చేస్తున్నామండి. ఇంకొకటి ఏంటంటే మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఒక విషయం అంటున్నారండి. అది ఏంటి అంటే ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ స్థానాన్ని ఆయన ఎంచుకున్నారు, ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పేసి. కాపులు మాత్రమే ఓటేస్తే సార్ గెలుస్తారని ఆయన ఎప్పుడు చెప్పలేదండి. అసలు మా పార్టీ ఏ వర్గానికి, తర్వాత ఏ కులానికి, ఏ మతానికి అతీతం కాదండి. సర్వ కులాల సర్వ మతాల సమ్మేళనం జనసేన పార్టీ. అదే విషయం ఆ అధినేత చెప్పారు, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 లక్షలకి పైగా ఓట్లు ఉన్నాయి, 2,40,000 వరకు ఓట్లు ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం అంటే 1,00,000 ఓట్లు కాపులు ఉంటే ఓన్లీ వాళ్ళేస్తేనే గెలుస్తారనేది తప్పండి. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, తర్వాత చేనేత కార్మికులు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. ఇంకొకటి, నేను ఒక మత్స్యకార మహిళని. మా ఓట్లు వచ్చేసి 25,000 నుంచి 30,000 వరకు ఉన్నాయండి, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మా అందరి మన్నన కూడా సార్ పొందుకున్నారు. ఎందుకు అంటే కనీ విని ఎరుగని రీతిలో ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎవరు కూడా అండగా లేరండి. ఏదో హామీలు ఇచ్చారు, చేస్తామన్నారు, కానీ ఏమీ చేయలేదు. సార్ ఇంకా పోటీ చేయక మునిపే మత్స్యకారులకు ఒక రకమైన స్థానాన్ని ఏర్పరిచారు, మత్స్యకార కమిటీలు ఏర్పరిచారు. మాకు ఏమైనా కావాలి అంటే ముఖాముఖిగా సార్తో మాత్రమే మేము ప్రసంగించి అవన్నీ మేము చేకూర్చుకునే ఇది జరుగుతుంది. సో ఒక మత్స్యకార మహిళగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ సార్ ఇంకా రంగంలోకి దిక్కుండానే మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మల్నే కాదు, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్కరిని కూడా సారు ఒకే విధంగా చూస్తారు. ఎవరికి కూడా ఎలాంటి ఇది ఉండదు ఇందులో. ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆయన్ని ఓడించడానికని చెప్పేసి మీరు మిగిలిన 175 స్థానాలు వదిలేసి ప్రతి ఒక్కరు ఇక్కడే వచ్చి ఇంకొకటి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు, కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. పిఠాపురంలో ఎలా అయినా సరే మాదే గెలుపు అని చెప్పి మీరు చెప్పుకోవడం కాదండి. కొన్ని లక్షలు కాదు కదా, కొన్ని కోట్లు తీసుకొచ్చి ఇక్కడ కొమ్మరించండి. ఆ డబ్బులు ప్రజలు తీసుకుంటారు, బాగుపడతారు. ఈవెన్ ఎవరైతే న్యాయం చేస్తారని అనుకుంటారో దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సార్. ఆయనకే ఓట్లేస్తారు, ఆయన్నే గెలిపిస్తారండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమైనా లక్షల కోట్లు మీ దగ్గర ఉంటే, ఒకవేళ మేబీ అది ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము అవనివ్వండి, మీ తాతల తరం నుంచి వచ్చింది అవనివ్వండి, అదంతా దాచుకోండి. ఎందుకంటే మీ మీద ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు వన్స్ మీరు ఒకసారి ఓడిపోయిన తర్వాత వేరే దేశాలకు వెళ్ళిపోవడానికి దారి ఖర్చులకైనా ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు మళ్ళీ మీరు అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ డబ్బులు దాచుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ రావడం రేపు పక్కా ఇక్కడ వస్తారు, 3 రోజులు పర్యటన చేస్తారు. వారాహ యాత్ర కొనసాగుతుంది, పూరి అమ్మవారి దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతుంది. అంతా అయిన తర్వాత సార్ ఇక్కడే గెలుస్తున్నారు, మా మధ్య మాతోనే ఉంటున్నారు. ఈ పిఠాపురాన్ని చాలా డెవలప్మెంట్ ఏరియాగా తీర్చిదిద్దుతున్నారు. సో సార్ ఇక్కడ పోటీ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.